ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషున్నారు కదూ. ఈ రోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు మాట్లాడుతున్న మాట మన జీవితాలు కట్టబోతున్నది. ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలు నేర్పించబోతూ ఉన్నది, ఏది ఆశించకూడదో ఏది ఆశించాలో, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఈ చిన్న జీవితం ఎలా జీవించాలో, శ్రేష్టమైనదిగా యుగ యుగాలు బ్రతకడానికి కావాల్సిన అర్హతను ఎలా పొందుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని పంపించండి. దేవుని మాట అనేకులు బ్రతికించబోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క స్టేటస్లో, అదేవిధంగా మీ యొక్క గ్రూప్స్లో కూడా దీన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని వినట్లుగా మీరు మీ వంతు సహకారం అందించాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దేవా, ఈ వర్తమానం మీరు ఆశీర్వదించమడుగుచున్నాము తండ్రి. మీరు మాట్లాడండి ప్రభువా. మీ ఆశీర్వచనం తెలియచేయమడుగుచున్నాము తండ్రి. మీ వాక్కును తెలియచేయమడుగుచున్నాము తండ్రి. శక్తితో నింపండి తండ్రి, బలముతో నింపండి, జీవముతో నింపండి, మీ ఆశీర్వాదంతో నింపండి తండ్రి. ఆయన మీ సహాయక రక్తమును చాపి నడిపించి బలప స్థిరపరచమడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అభిషిక్తుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధ్యుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రధాన కాపరి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రజలను మీరు నిలబెట్టమని అడుగుచున్నాం. మీ ప్రజలతో మీరు మాట్లాడి సంధించమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపమని అడుగుచున్నాము తండ్రి. జ్ఞానము గల ఆత్మ, బుద్ధి గల ఆత్మ మీరు దయచేసి నడిపించి బలప స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మనం ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నాం. ప్రజలందరూ చెప్తారు ఇది శ్రమల కాలం, శ్రమల కాలం. లెంట్ డేస్లో ఉన్నాం. సో లెంట్ డేస్ అంటే అర్థం ఏంటంటే వసంతకాలము, ఆకు రాలేటువంటి కాలం, నూతన చిగురులు తొడిగేటువంటి కాలం. మొదట ఉన్న ఆకులు రాలిపోయినప్పుడు, పాత ఆకులు రాలిపోయినప్పుడు క్రొత్త ఆకులతో ఆ యొక్క వృక్షాలు వింత శోభతో ప్రకాశించగలుగుతాయి. వింత శోభతో నూతన ఆకులతో దిగి రాబోతూ ఉన్నాయి. సో ఇది వసంతకాలం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, మన జీవితంలో అటువంటి గతము రాలిపోయినప్పుడు, మన జీవితంలో అటువంటి మన సొంత ఆలోచనలు దాటిపోయినప్పుడు, సొంత ఆలోచనలు రాలిపోయినప్పుడు, అప్పుడు క్రొత్త జీవితం మన జీవితంలో రాబోతున్నది. బైబిల్ ఒక మాట చదువుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. పౌలు ఈ మాట చెబుతూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను అంటే నేను అనేటువంటి స్వభావం, నాది అనేటువంటి స్వభావం, లేకపోతే నాలోంచి పుట్టినటువంటి నా సొంత ఆలోచన, ఇతరులకు విరుద్ధమైన ఆలోచన, ఇతరులకు హాని కలిగించే ఆలోచన, ఇతరులకు నష్టం కలిగించేటువంటి ఆలోచన, క్రియ. సో ఇవన్నీ కూడా సిలువ వేయబడినప్పుడు అప్పుడు దేవునికి పనికొచ్చే పాత్రగా నీ జీవితం మార్చబడుతుంది. దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే ఆహాబు చక్రవర్తి. ఆహాబు, యెజెబెల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, మనకు బాగా తెలుసు. ఏలియా కాలంలో ఆహాబు ఆశ అతని 70 మంది కుమారులకు ఏమైందంటే శాపంగా మారిపోయింది. నాబోతు యొక్క భార్యను చంపారు, యెజెబెల్ చచ్చిపోయింది. నాబోతు యొక్క పిల్లలను చంపారు, ఇతనుకున్న 70 మంది రాజకుమారులు చచ్చిపోయారు. ఎస్, తను ఏం చేశాడు? అందుకే ఈరోజు ఏ హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, దేవుడి యొక్క స్కేల్, ఆయన కొలమానం నీ మీద ఉందని గుర్తుపెట్టుకో. సహోదరుడా, సహోదరి, నీవు అకాల మరణం చెందాలను, నీకున్నదంతా పోగొట్టుకొని శోకతప్త హృదయాలతో నువ్వు బ్రతకాలను దేవుని చిత్తం కాదు. అటువంటి జీవితం నీకు రాకూడదంటే నీ ఆశ మంచిదై ఉండాలి, నీ కన్ను దృష్టి మంచిదై ఉండాలి. నీ కన్ను చెడిపోయిందంటే అంతే. సద్దాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, ఉదయ్ అని ఉన్నాడు. అతనికి ఆడపిల్లలు ఎవరు నచ్చినా సరే బలవంతంగా తెచ్చేసుకుంటాడు, అంతే, వాళ్ళని నాశనం చేసి పంపిస్తాడు. ఒకసారి ఒక పెళ్ళైనటువంటి జంట ప్రెసిడెంట్ యొక్క ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. సద్దాం హుస్సేన్ యొక్క ఆశీర్వాదం పొందడానికి వచ్చాడు. ప్రెసిడెంట్ లోపల ఉన్నాడు, వీళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను పైనుంచి తన గదిలో చూశాడు. ఈ అమ్మాయి ఎంతో అద్భుతంగా ఉంది, వచ్చిన పెండ్లి కుమార్తె. అంతే, భర్త కళ్ళ ముందే అదే క్యాంపస్లో పట్టుకుని ఆ పిల్లని తీసుకొని పోయి లాక్కొని పోయి అతను ఏడ్చి ఏడ్చి కాళ్ళు పట్టుకున్న వదలలేదు. ఎవరు న్యాయం చేయలేదు అతనికి. ప్రియ దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి విధంగా ఆమెను ఈడ్చుకొని పోయి ఆ పిల్లను పాడు చేసి నాశనం చేసి అతన్ని చంపేసి ఎంత ఘోరం చేశాడు. సో అప్పుడు
పనిష్మెంట్ ఆ యొక్క కుటుంబం మీద కంటే భయంకరంగా కుటుంబం ఆ కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది. పనిష్మెంట్ భయంకరంగా వచ్చేసింది. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత రాజువైన, అధికారివైన, ప్రధానివైన, కోట్లకు పడగలెత్తినా, నాకేమి లేని చెప్పినా రాబోతుంది ఒక భయంకరమైన తీర్పు. ఎవ్వరు దాన్ని తప్పించలేరు, ఎవ్వరు కూడా తప్పించలేరు. అందుకే చెబుతున్నా, ఎవరివైనా, నువ్వు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఒక నీతి నియమం అనేది ఉంది, ఒక కట్టడం దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దాని ప్రకారం బ్రతకడం మనం నేర్చుకుంటే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్దించబడతావు. నీ పిల్లలు దేవుని సందులో పచ్చని ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారు, ఫలిస్తారు. నీ పిల్లలు నీ సంతానం మహావృక్షమై వర్ధిల్లుతుంది. అందుకే చెబుతాను, నువ్వు ఎంత గొప్పవాడవైనా నీ ప్రక్కన నిన్ను బట్టి క్షేమంగా ఉంటే, ధైర్యంగా ఉంటే అదే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుడు ఒక మాట చెప్తారు, ఏంటి అంటే, ఎవరైనా వచ్చి నీ దగ్గర నిర్భయంగా బ్రతుకుతున్నప్పుడు, మా అన్నున్నాడు నాకు, మా అక్కుంది నాకు, లేకపోతే మా తల్లిగారు ఉంది, మా తండ్రి ఉన్నాడు, మా అధికారం ఉన్నాడు, మా బాస్ ఉన్నాడు అని నిర్భయంగా బ్రతుకుతుంటే, అతనికి కానీ కీడు చేసావా, అతడు నీ వల్ల కీడు పొందాడా, ఇక నీ ఇంట్లోంచి కీడు పోనే పోదంట. నమ్మిన వారికి నీ వల్ల కీడు కలిగింది అంటే ఖచ్చితంగా నీ ఇంట్లోంచి కీడు పోనే పోదు. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా పోదు, ఇంకంతే. దేవుడే ఆరంభిస్తే శిక్షించడం ఎవరు ఆపగలరు? మనుషులు ఆరంభిస్తే మనం దేవుడికి చెప్పుకొని, అయ్యా నాకు ఈ కీడు వద్దయ్యా, నాకు ఈ కష్టం వద్దయ్యా అని చెప్పి మనము దాన్ని ఆపుకుంటాం. కానీ దేవుడే శిక్ష పంపిస్తే ఎవరు ఏం చేయగలరు? దావీదు ముందుకు ఒకసారి శిక్షను పంపించాడు దేవుడు. దూసిపట్టినటువంటి ఖడ్గం చేత పట్టుకున్నటువంటి కళ్ళం నిలబడినటువంటి ఒక దూత ఎదురుగా వచ్చింది. ఏంటయ్యా అంటే, ఇదిగో దేవుడు నీకు పనిష్మెంట్ పంపించాడు, తీసుకో. 3 సంవత్సరాలు కరువు కావాలా, 3 రోజులు పనిష్మెంట్ వచ్చింది, నీకు తీసుకుంటావా? పనిష్మెంట్ చేతిలో పడనయ్యా, నేను నీ చేతిలో పడతానయ్యా, నీ చేతిలో పడతానయ్యా. ఆ రోజున వధ జరిగింది. 70,000 మంది వీరులు చనిపోయారు ఆ రోజునే. సో ప్రియ దేవుని బిడ్డ, మనం చేసే వాటికి మనల్ని ఎవరు ఏమనర్లే అనుకుంటాం. కొద్ది రోజులు మనకు పనిష్మెంట్ రాకపోతే నో ప్రాబ్లం, అంతా సవ్యంగా ఉందని అనుకుంటాం. నన్నెవరు శిక్షిస్తారు, నాకెవరు ఇది నిలబడతారు, నా ముందు ఎవరికి నిలబడటానికి దమ్ముందనుకుంటాం. దేవుని బిడ్డ, దేవుడు తెలుసుకుంటే, దేవుడు తెలుసు, చిన్న గులకరాయి మన శత్రువు అయిపోతుంది. చిన్న గులకరాయి మన జీవితంలో శత్రువు అయిపోతుంది. అలెగ్జాండర్ జీవితంలో శత్రువు ఎవరు? అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్నంతా యుద్ధం చేసి గెలిచి ఏడ్చాడంట. లాస్ట్ రోజున యుద్ధం చేసేవాళ్ళకి లేరే, నాతో పాటు పోరాడేట దమ్మున నాయకుడు లేడే అని ఏడ్చుకున్నాడంట. ఇక యుద్ధం లేదా, ఇక నేను నెమ్మదిగా ఉండాల్సిందేనా, యుద్ధం చేసే ప్రసక్తి లేదా, ఇక గుర్రాలు రంకెలు వేసుకొని పోవడానికి లేదా, యుద్ధము ప్లాన్ చేయడం లేదా అని ఏడ్చాడంట ఆ రోజున. యుద్ధం ఆగిపోతుంది నా జీవితంలో అని చెప్పేసి వెళ్తూ కలలకంటూ వెళ్తున్నాడు. అబ్బా నా రాజ్యం ఎంత బాగుంటుందో, అబ్బా నా రాజ్యం ఎంత సంతోషంగా ఉంటుందో, అందరు రాజులు నా ముందు తల వంచుతుంటే, నేను పెద్ద సింహాసమే కూర్చొని ఉంటే, నా చుట్టూ ప్రపంచం అంతా మోహరిస్తే, బా ఏం ఆనందం అసలు అది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. అంటే కలలకంటూ వెళ్తూ ఉన్నాడు. అతనికి చంపింది ఎవరో తెలుసా? పెద్ద వీరులు కాదు, పెద్ద రాజులు కాదు, చిన్న దోమ అండి. చిన్న దోమ అంతే. ఆ దోమ వచ్చి కుట్టేసి వెళ్ళిపోయింది. అతనికి మలేరియా వ్యాధి వచ్చింది. ఆ కారడవిలోనే వెనకకి ముందుకు పోవడం లేక అడవిలోనే కూలి అని చనిపోయాడు. దేవుని బిడ్డ, దేవుడు యుద్ధం చేయాలంటే నీకు దోమే చాలు. దేవుడు యుద్ధం చేయాలంటే చిన్న ఈగలే చాలు మన జీవితంలో. పెద్ద శత్రువులు పంపాల్సిన అవసరం లేదు. అందుకని చెబుతున్నా, నువ్వు దేవుని చేతిలో కృప కలిగి బ్రతకాల్సిందే. దేవుని చేతిలో ఆయన కృపా నీడలో బ్రతకాల్సిందే తప్ప నేను ఏమైనా చేస్తాను, నాకెవరు అడ్డొస్తారని చెప్పేసి ఒకవేళ అనుకుంటే జీవితంలో ఇదిగో ఇటువంటి శోకమే, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆహాబుకు దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఆహాబుని ఎంతగా హెచ్చించాడు దేవుడు. కానీ ఆహాబు చేసిన దుర్మార్గమైనటువంటి పని, తన పక్కనటువంటి వాడి ఆ కుటుంబంలో రక్తపాతాన్ని సృష్టించి, ఆ కుటుంబంలో యాతన సృష్టించి, ఆ బంధువుల మధ్యలో కలవరాన్ని పుట్టించి దేవుని బిడ్డ ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఏం జరిగింది ఇప్పుడు అంటే, తన కుటుంబం నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. అంతగా పనిష్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇతను ఒక్కడే. రాబోయేటువంటి సావును ముందుగా చెప్పి ఏ రాజున దేవుడు పనిష్మెంట్ చేశాడా అంటే ఇదిగో ఆహాబు, యెజెబెలునే. దేవుడు ముందుగా పనిష్మెంట్ చెప్పి ఇలా చచ్చిపోతున్నారు వీరని చెప్పేసి కనీసం అప్పటికైనా పశ్చాత్తాపం ఉందంటే లేదు వాళ్ళకి. ఆమె శిరోభూషణాలు ధరించుకొని అప్పుడు కూడా అయ్యో దేవుడు ఎట్లా ప్రవచనం పంపించాడు, ఏలియా నోట వచ్చిన ప్రవచనం వచ్చింది, కనీసం పశ్చాత్తాపడదాం, మనం కనీసం దేవుని పాదాలు పట్టుకుందాం. అయ్యా తెలుసో తెలియకేదో చేసామయ్యా, అయ్యా మమ్మల్ని మన్నించాలని అడుగుదామంటే లేదు. ఆయన పాటికి ఆయన విందులు వినోదాలు చేసుకుంటూ ఉన్నాడు, ఆయన పాటికి ఆయన యుద్ధాలకు వెళ్తూ ఉన్నాడు. ఈ పాటికేమో
పొద్దు లేసినప్పటి నుంచి మేకప్లు వేసుకొని శిరోభూషణాలు ధరించి కిటికీలో కూడా చూసుకుంటూ ఉంటుందంట. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఏంటని చెప్పేసి ఫుల్గా మేకప్ వేసేసి చూస్తూ ఉంటుందంట. రాజవీధిలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటుందంట. జరిగిన కార్యం ఏంటి అంటే, జరిగినది ఏంటి అంటే దేవుని బిడ్డ అక్కడి నుంచి తన సొంత బిల్డింగ్ నుంచి తోయబడింది. కింద పడినప్పుడు రక్తం మాంసాలు చింది పడినప్పుడు కుక్కలు వచ్చి నాకటం మొదలుపెట్టేసాయి. కుక్కల పాలైపోయింది ఆమె జీవితం. ఆహాబు కుక్కల పాలైపోయింది అతని యొక్క రక్తం. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున దేవుడిని పనిష్మెంట్ వేసే దేవుడిగా మనం చూడొద్దు. నాకేమని చెప్పేసి దేవుని కృప లేకుండా గర్వంతో బ్రతకడానికి సాహసం చెయ్యొద్దు. దేవుడు న్యాయాధిపతి, ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన సుప్రీం లీడర్. ఆయన ఆధిపత్యానికి అంతం లేదు, ఆయన రాజరికానికి అంతం లేదు. ఈ రోజుల్లో నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, 20 సంవత్సరాలు ఉంటారు, ఒక 70 సంవత్సరాలు ఉంటారు, అయిపోయింది ఆ తర్వాత. కానీ దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ఆధిపత్యానికి ఎప్పటికీ కూడా అంతము లేదు. ఆయన అంతము లేనటువంటి ఆధిపత్యం గలటువంటి దేవుడు ఆయన. ఆయన అంతము లేనటువంటి రాజసం గలటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన అటువంటి గొప్ప దేవుడికి మన మధ్య ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నటువంటి నీ జీవితం, 20 సంవత్సరాలు ఉన్నటువంటి నీ జీవితం, ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఒక 30 సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలు, చరిత్ర 40 సంవత్సరాలు, ఇంకా అంతకుమించి ఉండదు. ఇంకా ఆ తర్వాత ఎక్స్ కలెక్టర్, ఎక్స్ కదా, ఎక్స్ ఇంజనీర్, ఎక్స్ డాక్టర్ అవ్వాల్సింది. ఇక నువ్వు రిటైర్డ్, తీసేస్తే ఇక నువ్వు పనికిరావు అని చెప్పేసి. కానీ దేవునికి రిటైర్మెంట్ లేదు, దేవునికి ఆధిపత్యం రిటైర్మెంట్ లేదు. ఆయన ఓడించేటువంటి వాళ్ళు ఒక్కలో లేరు. అందుకే చెప్తారు, భయభక్తులు కలిగి మనం ఏమి చేస్తున్నాం, మన యొక్క ఆశ మనం బ్రతికిస్తుందా, ఇతరులను బ్రతికిస్తుందా? సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి ఆయన ధవళేశ్వర ప్రాంతంలో మనం వెళ్తే, రాజమండ్రి ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది అక్కడ. ఆ బ్రిడ్జి కట్టించాడు. ఆయనకు ఆశ కలిగిందంట. ఆ రోజుల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలందరూ కొట్టుకొని పోతుంటే, వాళ్ళ గుడిసెలు కొట్టుకొని పోతుంటే, వాళ్ళ పశువులు కొట్టుకొని పోతుంటాయి చూసి ఆయనకు ఒక ఆశ కలిగిందంట. అయ్యా, ఇక్కడ ఒక బ్రిడ్జి కడితే, ఇక్కడ ఒక రిజర్వాయర్ కడితే ప్రజలు కొట్టుకొని పోరు అని చెప్పేసి అప్పుడు ఆ నది మీద బ్రిడ్జి కట్టడానికి ప్రయత్నం చేసి, కొన్ని సంవత్సరాలు కఠోర దీక్ష చేసి, కొన్ని సంవత్సరాలు కఠోరమైన పని చేసి అప్పుడు ఆయన బ్రిడ్జి కట్టిస్తే ఈ రోజున భూతల స్వర్గములాగా రాజమండ్రి గోదావరి జిల్లాలో ఈ రోజున అన్ని ప్రాంతాల కంటే కాస్ట్లీ ఏరియాగా ఉంది. అక్కడ ప్రజలు ఎంతో కోటీశ్వర్లుగా, ఎంతో అద్భుతమైనటువంటి వాళ్ళుగా, గ్రీనరీగా, తోటల మధ్యలో, పూల మధ్యలో పండించే పూలు, పండ్ల చెట్లు తయారు చేసేవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి సంపద అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఆశ్చర్యకరంగా ఉంది. ఒక వ్యక్తి యొక్క ఆశ ఇంతమందికి, ఇన్ని లక్షల కోట్ల మందికి ఆశీర్వాదం అయ్యింది. ఒక్కని ఆశ, ప్రియ దేవుని బిడ్డ, అంతమందికి దీవెన అయింది, క్షేమం అయింది. వాళ్ళందరూ క్షేమంగా గుండె మీద చేసుకొని బతకడానికి కావాల్సినటువంటి కృపనిచ్చింది. అయితే ఈరోజు నీ ఆశ ఏమిటి, నీ కంటి ఇచ్చ ఏమిటి, ఎటు చూస్తున్నావు? ఏ వ్యక్తి యొక్క ఆస్తి మీద పడిందో, ఏ వ్యక్తి యొక్క బిడ్డ మీద పడిందో, ఏ వ్యక్తి యొక్క కొడుకు మీద పడిందో ఆలోచించు ఒకసారి. ఏ కుటుంబం నాశనానికి పడిందో, ఎవరెట్టిపోతే నాకేంటి, నా ఆశ తీరాలి, ఎవరేమైపోతే నాకేంటి, నా తృష్ణ తీరాలి, ఎవరేమైపోతే నాకేంటి, నా ఆలోచన ఇది, నేను ఇలాగే చేస్తాను, నా ఆశ ఇదే, ఇలా చేస్తానని చెప్పేసి ఒకవేళ నీకై నువ్వు పోరాడుతూ, నీకై నీ జీవితంలో దేవునికి విరుద్ధంగా మునుకొల తన్నినట్టుగా తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. ఒకరోజు నా దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, మునికొలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త. నీ ఇష్టం వచ్చిన నరుక్కుంటూ పోతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నావు, సౌలా జాగ్రత్త అని చెప్పేసి మునికొలకు ఎదురు తన్నుతున్నావు అని చెప్పేసి సౌలుతో అంటాడు దేవుడు ఒకసారి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుని విరుద్ధం నడుస్తున్నావేమో, మునికొలకు ఎదురుగా నడుస్తున్నావేమో, చీలిపోతుంది అంతే, జీవితం చీలిపోతుంది. దేవుని పట్ల ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అవి హానికరమైనవి కావు, మేలుకరమైనవి. అయితే మేలును కీడుగా మార్చుకుంటావా? నీ చేతిలోనే ఉంది. నువ్వు దేవుని చేతిలో పడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. లేదు, దేవుని చేతులు జారిపోయి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ ప్రపంచం, నీ ప్రణాళిక, నీ చిత్తం చొప్పున నడిచావంటే జీవితంలో చూడకున్నటువంటి దృశ్యాలు చూస్తావు, వెళ్ళకున్నటువంటి శ్రమల గుండా వెళతావు, పడకున్నటువంటి లోయల్లో పడిపోతావు, వెళ్ళకున్నటువంటి దుర్మార్గపు చేతుల్లో పడిపోతావు, పరిస్థితులంతా తారుమారైపోతాయి. సహోదరుడా, నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు. సహోదరి, నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు. దేవుని చిత్తాన్ని ప్రకటించడానికి, దేవుని ఉద్దేశాన్ని ప్రకటించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు తప్ప నీ సొంత ఉద్దేశం కోసం నువ్వు రాలేదు, నీ సొంత ఆశ కోసం నువ్వు అస్సలు రానేలేదు. అందుకే అడగాలి, మన జీవితంలో మొట్టమొదటి సక్సెస్ ఏంటి అంటే దేవుని చిత్తం తెలుసుకోవడం సక్సెస్, దేవుని చిత్తం నడవటం అంతకంటే సక్సెస్.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఏంటో నా పట్ల తెలుసుకోవడం అనేది ఒక గొప్ప విజయం నా జీవితంలో. దానిలో నడవటం అనేది అంతకంటే గొప్ప విజయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున దేవుని చిత్తమండి నీ జీవితంలో. ఎందుకోసం పుట్టించాడు ఆయన, ఎందుకోసం ఈ లోకం తీసుకొచ్చాడు ఆయన, ఎందుకోసం నేను బ్రతికిస్తున్నాడు, ఎందుకోసం నీ ఊపిరి ఆడిస్తున్నాడు, నీ గుండెల్లో, నీ ఊపిరితిత్తుల్లో, ఎందుకు నాసికారంధ్రంలో తన వాయువుని ఊది నిన్ను జీవాత్మగా చేశాడు. ప్రతిరోజు ఎందుకు నిన్ను, ప్రతిరోజు ఆయన ఊపిరి ఎందుకు పంపిస్తున్నాడు, ఆయన ఆక్సిజన్ ఎందుకు పంపిస్తున్నాడు నీకోసం, ఏ ఉద్దేశంతో నేను బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. గుర్తుపట్టాలి దేవుని ప్రణాళికను, గుర్తుపట్టాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని. ఆ రోజు నువ్వు సక్సెస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తం గుర్తుపట్టిన రోజు నువ్వు అద్భుతమైనటువంటి మరి సక్సెస్ఫుల్ వ్యక్తివి, నువ్వు విజయోత్సాహంతో ఊరేగే వ్యక్తివి నువ్వు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అడిగి రోజున, ప్రభువా నా ఎడల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి తండ్రి, నా ఎడల నీకున్న చిత్తం ఏంటి ప్రభువా, నాకు బయలుపరచండి. నీకోసం బ్రతికే కృప నాకు దయచేయండి, నీకోసం జీవించే భాగ్యం దయచేయండి తండ్రి, నీకోసం జీవించే కృప నాకు దయచేయండి ప్రభువా. మీరు కృప చూపి నడిపించండి, సహాయం చేయండి అయ్యా, దయ చూపించండి అయ్యా. ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడి నాకు నీ చిత్తం కావాలి ప్రభా, నీ ఉద్దేశం ప్రకారం నేను నడవాలి ప్రభా, నీ ప్రణాళిక ప్రకారం నేను నడవాలి ప్రభా, నాకు సహాయం చేయి తండ్రి అంటావు. ఆ నాడు నీ జీవితంలో నేను అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాలం నీ పట్ల కృపాకాలంగా దిగి రావాలని ఆశిస్తూ ఉన్నాడు, కృపాకాలం దిగి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను కృపచేత హెచ్చించాలని, మహిమ నుండి అధిక మహిమకు, కృప నుండి అధిక కృపకు నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ నీ దారి ఎటు, నీ గమ్యం ఎటు, నీ ఆలోచన ఎటు, నీ తలంపెటు, నీ యొక్క చూపెటు దేవుడు అడుగుతున్నాడు. అనేకసార్లు దేవుడు పిలిచినా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, చేతులు చాపినా వెక్కిరిస్తూ వెళ్ళిపోతున్నావేమో, చేతులు చాపినా దేవుడు అసమర్థుడికి ఎంచుకొని వెళ్ళిపోతున్నావేమో. సహోదరుడా, ఈ రోజైనా, సహోదరి ఈ రోజైనా, ఈ క్షణమైనా దేవునికి అప్పగించుకుంటావా నీ యవ్వన దేహాన్ని? నీ యవ్వన దేహాన్ని దేవుడు తన ఆలయంగా మార్చుకొని నీ ద్వారా అద్భుతాలు చేయించాలని, ఆశ్చర్యకాలు చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఆశని రోజున, నీ ఇచ్ఛను, నీ కను దృష్టిని సిలువ వేస్తే పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నువ్వు చెప్పాలి, నా యవ్వన కాలాన్ని సిలువ వేశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా యవ్వన కాలాన్ని సిలువ వేశాను. ఒకసారి భక్త్ సింగ్ గారిని కొంతమంది ఇంటర్వ్యూ అడుగుతూ ఉన్నారు, అయ్యా మీకు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనిపించిందా, మీకు ఎప్పుడైనా వేరే ఆశ వచ్చిందా అని అంటే ఆయన చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే నా లైఫ్ని దేవునితో పాటు సిలువేశానయ్యా, నాకున్నది ఒకటే హృదయం, ఆ ఒక్క హృదయం దేవుడికి ఇచ్చేసానయ్యా, ఇంకొక హృదయం లేదు ప్రేమించడానికి, నాకున్నది ఒకటే మనసు, ఆ మనసును ప్రాణ ఆత్మ దేహాలు దేవుడికి ఇచ్చేసాను, ఇక నాకు ఇక వేరే వాళ్ళని ప్రేమించే అంత స్పేసు లేదు, అటువంటి ఇంకో హృదయమూ లేదు, నాకు ఒకటే ఉంది, ఆ ఒక్కటి దేవుడికి ఇచ్చేసాను. వాడు ప్రేమిస్తే దేవుని ప్రేమలోంచి ప్రేమిస్తాను అందరినీ, దేవుని పరిశుద్ధతలోంచి ప్రేమిస్తాను అందరినీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ప్రేమించాలి అందరినీ. ఏ ప్రేమ? క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న పలకరింపు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత, నమ్మకత్వం, అది మన చేతులకు రావాలి. అది అటువంటి జీవితం మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ కంటి ఇచ్చే ఏంటి ఒకసారి గుర్తుపట్టు. అది నిన్ను నాశనం చేసేదా, నీ యొక్క పునాదిని పాడు చేసేదా? మేము కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న పేరు విజయ్. వాళ్ళ నాన్నగారు బస్ స్టాండ్లో ఎండీగా పనిచేస్తూ ఉన్నాడు, పెద్ద హోదా, ఒకడే కొడుకు ఆయన. మా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్నాడు, ఫైనల్ ఇయర్, మేము ఫస్ట్ ఇయర్ ఆయన ఫైనల్ ఇయర్. సో ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరు ఆ అమ్మాయి అంటే ఇంకొక వ్యక్తి యొక్క భార్యని. ఆ రూమ్ తీసుకుని ఉంటున్నాడు, ఆ రూమ్ తీసుకున్న పక్కనే వాళ్ళు అద్దెకి వచ్చారంట. ఆ అమ్మాయిని ప్రేమించి భర్త లేనప్పుడు ఆమె దగ్గరికి పోయి మాట్లాడడం, భర్త లేనప్పుడు ఆమెతో మాట్లాడడం, బయటికి తీసుకొని పోవడం, వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడం. చాలాసార్లు హెచ్చరించారంట వాళ్ళు, వద్దు ఇలా చెయ్యొద్దు బాబు, నువ్వు చదువుకుంటున్నావు, నీకు మంచి లైఫ్ ఉంది, మీ నాన్న చూస్తే గొప్పోడు, నా భార్యను వదిలే. చాలాసార్లు చెప్పి చూశారు కానీ వినలేదు. చివరికి ఏం చేశారు తెలుసా? అతను తీసుకొని పోయి చంపి గోనిపట్లో కట్టి రైల్వే ట్రాక్లో పడేశారు. కుక్కలు వచ్చి గోనిపాటు చింపేస్తే అతను మరి రైల్వే ట్రాక్ మధ్యలో పడిపోయి ఉన్నాడు. ట్రాక్ మీద పడేసి ఉంటే ఆ హడవులు వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా ట్రాక్ మధ్యలో వేసిపోయారు. ట్రైన్ పోతూనే ఉంది, అతను అలాగే ముడుక్కొని పడుకొని ఉన్నాడు, కాళ్ళజీలు కట్టేసి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, లైఫ్ అయిపోయింది. తల్లిదండ్రులు వచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో, నీకు ప్రపంచంలో ఎంత మంచి అమ్మాయిని కావాలంటే పెళ్లి చేసేవాళ్ళది నాయనా, నువ్వు కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసేవాళ్ళం కదా, ఎందుకు అక్రమైన దాన్ని కోరుకున్నావు కొడుకా, ఎందుకు అక్రమైన దాని మీద ఆశపడ్డావు కొడుకా, నీది కాని దాన్ని వేరొకరి సొత్తు మీద ఎందుకు కన్నేసావు నాయనా,
నీ కన్ను ఎందుకు చెడుపుకున్నావురా, నీ దృష్టిని ఎందుకు చెడుపుకున్నావురా, మాకు కడుపు కోత ఎందుకు మిగిలిచావురా, కడుపులో ఎందుకు ఈ పేగులు తరుక్కుపోయి బాధ పెట్టావురా, మాకు ఇంత ఆస్తుండి ఏమి ప్రయోజనం, ఇంత హోదా ఉండి ఏం ప్రయోజనం, నువ్వు లేకుండా, నీ ప్రేమ లేకుండా ప్రతి క్షణము నీ బాధ తలుసుకొని మేము సావటానికేనా, ఎందుకు నాయన ఇటువంటిది కోరుకున్నామని ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు చూడండి. బా ఎంత ఘోరమైనటువంటి అది. ఆయన కాలేజీ టాపర్, మళ్ళీ ఎంత తెలివి ఉంటే ఏం ప్రయోజనం. నీ కన్ను సరి లేనప్పుడు నీ బ్రతుకంత చీకటి కాబోతుంది సహోదరుడా. నీ ఆశ సరిగ్గా లేనప్పుడు నీ బ్రతుకంత చీకటి కాబోతున్నది. నీకున్న హోదా, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్న తెలివి, నీకున్న నాలెడ్జ్ అన్నీ జీరో కాబోతున్నాయి. అందుకే నీ కనుదృష్టి బాగుండాలి, నీ ఇచ్ఛ బాగుండాలి, నీ ఆశ మంచిదై ఉండాలి, దేవుని భయముతో నీకు ఆశ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు కోరుకున్న జీవితం ఎప్పటికీ నీకు సంతోషం ఇవ్వదు. నాకు తెలుసు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు ఎదిరిచ్చేసి, తల్లిదండ్రులు కాకుండా వాళ్ళను వద్దనుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు కుక్క సాగు వచ్చినట్టుగా వస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరని బతుకుతున్నారని బాగా తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి 99% పిల్లలు సొంత ఆశల, సొంత ఇచ్ఛలను నమ్ముకొని, ఆ మనిషిని నమ్ముకొని వెళ్ళిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే అంత స్ట్రగుల్ అవుతున్నారు. అందుకే చెబుతున్న ఈ రోజున దేవునికి లోబడు, నీ యవ్వన కాలాన్ని దేవునికి అప్పగించు, సిలువ బలిపీఠం మీద నీ లైఫ్ను సమర్పించు. చూసే వాళ్ళకి ఒకవేళ ఇది వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ ఇది దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నీ మీద దిగి రాబోతున్నది, ఆ దేవుని కృప నీ మీద దిగి రాబోతుంది, ఆ దేవుని సమాధానం నేను ఏలుబడి చేసి నీ యవ్వన కాలాన్ని కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరం చేయబోతుంది. నీ యవ్వన కాలాన్ని కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా మార్చబోతున్నది. సమాధానంతో దేవుడు నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వాదం నిలబెట్టబోతున్నాడు, అద్భుతం ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ఎస్ ప్రే, దేవుని బిడ్డ అప్పగిస్తావు ఈరోజు నీ జీవితాన్ని. ప్రభు నా ఆశ నీ ఆశగా మారాలి, నా ఆశ నీ ఆశ ఉండాలి ప్రభు. నా కనుదృష్టి ప్రభు యేసు ప్రభు కళ్ళ వలె, గువ్వ కళ్ళ వలె నా కళ్ళు మారాలి ప్రభు. పరమగీతలో దేవుడు అంటాడు, తన ప్రియురాల సంఘాన్ని చూస్తూ అంటాడు, నీ కళ్ళు గువ్వ కళ్ళు. గువ్వ కళ్ళు మురికిని చూడవు ఎప్పుడు కూడా. గువ్వ కళ్ళు ఎప్పుడు పాపిష్టి వాటిని చూడదు. పారుతున్న చలయేరులను చూస్తుంది, పచ్చిక మైదానాలు చూస్తుంది, పుష్పక తోటలను చూస్తుంది. దాని కన్నులు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన వాటి మీద ఉంటాయి. ఉన్నత స్థలం మీద ఉన్నటువంటి ఆ బలిపీఠం దగ్గర ఉంటాయి గువ్వ కన్నులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజు దేవునికి చెప్తున్నాను, నీ కళ్ళు రాబందు కళ్ళు కాకూడదు, నీ కళ్ళు రాబందు కళ్ళుగా ఉండకూడదు. రాబందు ఎక్కడో ఎగురుతుంటుంది, కింద సంతోషంగా ఆడుకుంటున్నటువంటి తల్లి దగ్గర ఆడుకున్నటువంటి పిల్లల్ని చూస్తుంది, ఎర్రను చూస్తుంది, అంతే పట్టుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళు కింద గిలగల గిలగల కొట్టుకుంటూ ఉంటారు, అది ఎత్తుకొని పోయి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటుంది. ఇంకోళ్ళు ఏడ్చిన దానికి బాధ ఉండదు. అందుకే నీ కన్ను రాబందు కన్ను అయితే ఒకవేళ నీ బ్రతుకు ఒక రోజున గాలివన కొట్టుకొని పోబోతున్నది, గాలివన కొట్టుకొని పోబోతున్నది. 1000 ఎర్రలను తిన్నటువంటి, 1000 రకాల వస్తువులు తిన్నటువంటి రాబందు ఒక్క గాలివన వస్తుంది, ఎగిరిపోద్ది, కొట్టుకొని పోతుంది. మన జీవితంలో కూడా ఏదో ఒక గాలివన వస్తుంది. పాపిష్టి ప్రజల కోసం, దుర్మార్గమైనట్టు కార్యం చేసే వాళ్ళ కోసం ఒక గాలివన రాబోతూ ఉన్నది, ఒక సుడిగాలి పెనుగాలు రాబోతూ ఉన్నది. ఆ రోజు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. దిక్కులు పిక్కటిలు అరిచినా ఎవరు మనం వదిలేయలేరు. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె ప్రకాశించాలని, నీ బ్రతుకు అనేకులకు క్షేమం కలిగేసేది ఉండాలి, నీ బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ యవ్వనకాలం శాశ్వతం కాదు, ఈ అందం మనల్ని దాటిపోబోతున్నది, ఈ బ్రతుకు మనల్ని వదిలేసిపోబోతున్నది ఒక రోజున. కాబట్టి ఈ రోజున మనకిచ్చినటువంటి బలం, శక్తి, సామర్థ్యం దేవుని కోసం వాడుకుంటాం. దేవుని సన్నిధిలో దీన్ని సమర్పించుకుందాం. మన కన్ను దేవునికి అప్పగిద్దాం, మన యొక్క ఇచ్ఛ దేవునికి అప్పగిద్దాం, మన చిత్తాన్ని దేవునికి అప్పగిస్తాం. నేను నీ బిడ్డను ప్రభువా, నేను నీ బలిపీఠం ఉంటాను ప్రభువా, నీ శిలువ మీద కొట్టబడి నీ కోసం ఉంటాను ప్రభువా అని చెప్పేసి అడుగుదాం. మనమందరం కూడా శ్రమల కాలంలో ఉన్నామని చెప్పాను కదా, లెంటి డేస్లో. ఈ శ్రమల కాలంలో దేవుని శ్రమలు గుర్తు చేసుకుందాం. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? నీ శ్రమలను తప్పించడానికి, నిన్ను పాపపు శ్రమలను తప్పించడానికి, నిన్ను శాపాల యొక్క ఊబిలోంచి తీసుకురావడానికి. అందుకే ప్రతి దేవుని బిడ్డ రోజున ఈ యొక్క ఊబిలోంచి మనం బయటికి రాని దేవుడు ఆశిస్తున్నాడు. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. సహోదరుడు నీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఒకవేళ నువ్వు పాపపు ఊబిలో చిక్కుకొని పోయావేమో, సహోదరు ఇప్పటికే బయటికి రాలేనటువంటి భయంకర ఊబిలో చిక్కుకున్నావేమో, నమ్మకుండా వ్యక్తి నమ్మి మోసపోయి ఈరోజు దిక్కులేని వ్యక్తిగా ఉన్నావేమో, నీ బలకెంతను క్యాష్ చేసుకోవడానికి, నీ బలకెంతను
బలహీనతను చూసి నేను బ్లాక్మెయిల్ చేయడానికి వేరే వ్యక్తికి అప్పగించుకున్నావేమో. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాను, ఒక వ్యక్తి నమ్మింది, చేయకుండా పనులను చేసేసింది. ఇక వాడు ఎక్కడ చూస్తే వాడే కనపడతాడు, పనికి పోయినా అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోయినా అక్కడే ఉంటాడు. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, ఇంటి ముందు నిలబడి ఉంటాడు. ఒరే మా అన్నోళ్ళు చూస్తే కొడతారా, మా అక్కలు చూస్తే కొడతారా, అయ్యో వెళ్ళరా అంటే లేదు నువ్వు రాకపోతే ఇగో ఈ వీడియోలు చూపించేస్తా వాళ్ళకి, నువ్వు రాకపోతే ఇదిగో సీక్రెట్ వీడియోలు చేశాను చూపించేస్తా వాళ్ళకి, నీ బతుకు బయటికి బండారం చేసేస్తా. గడగడ 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 వణుకు, తిన్న అన్నం ఒంటి పట్టదు, రాత్రిపూట నిద్ర పట్టదు. వాడు ఏం చేస్తాడో, నిజమే చేసేస్తాడేమో, అయ్యో నా బ్రతుకు బండారం బయట పెట్టేస్తాడేమో, ఏం చేయాలి. బ్రతుకంత దుఃఖం అయిపోయింది, శాపం అయిపోయింది. సహోదరుడా సహోదరి, చెబుతున్న ఈ రోజున ఎవరికైనా బానిసగా నీ బ్రతుకుని అప్పగించుకుంటున్నావేమో, క్షణికమైన సంతోషాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం, క్షణికమైనటువంటి వాటి కోసం ఒకవేళ నీ యావత్ జీవితాన్ని నమ్మకం లేని వ్యక్తులకు అప్పగిస్తున్నావేమో, నీ బ్రతుకుని బజారు పాలు చేసే వ్యక్తులకు అప్పగిస్తున్నావేమో, నీ బ్రతుకుని చీకటి కోణంలో తీసుకుని పోయే వ్యక్తులకు అప్పగించుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ బ్రతుకుని కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది, నీ జీవితాన్ని వెలిగించుకునే బాధ్యత నీ మీదే ఉంది. నీ బ్రతుకుకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎవరో కాదు వాళ్ళుగా నన్ను సరిగ్గా భలే ఉండేది, వీళ్ళుగా నాకు డబ్బులు ఇచ్చుంటే భలే ఉండేది, వాళ్ళనగా సరిగ్గా చదివించుంటే భలే ఉండేది. నో, ఎవరో కాదు నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వే. ఈరోజు సరిగ్గా ఎవరు రెస్పాన్సిబుల్ చూపించకపోయినా నువ్వు కానీ చూపిస్తే నీ బ్రతుకు విలువైందని, నీ బ్రతుకు ఆశ్చర్యకరమైంది ఒకవేళ నువ్వు గుర్తుపట్టి, దేవునికి నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఉందని గుర్తుపట్టి దాన్ని సరిగ్గా నడిపించుకోగలిగితే నీ లైఫ్ అద్భుతంగా మారబోతున్నది. అనేకులు వెలుగుగా దివిటిగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. శరీరాశతో నేత్రాశతో బ్రతికిన కాలం చాలు, సొంత ఇచ్చతో బ్రతికిన కాలం చాలు, సొంత ప్రణాళిక కోసం బ్రతికిన కాలం చాలు. ఈరోజు దేవుని కోసం సమర్పించుకుందాం. దేవుని కోసం అద్భుతాలు చేసే సమయం ఆసన్నమైనది. నీ యవ్వన రక్తం ప్రభువుకు అంకితం చేయి, నీ యవ్వన బలం దేవునికి అర్పించు. అద్భుతం చేసే సమయం ఆసన్నమైనది. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలలు వంచి నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని అడుగుతావా, నేను ప్రభువా నీ బలిపీఠం రావాలని ఆశపడుతున్నాను ప్రభువా. అందరూ తలలు వంచి సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఇచ్ఛ, నా ఆశ, నా కనుదృష్టి ఈరోజు చెడిపోకుండా తండ్రి నీకు ఇష్టంగా మారాలి. నీ కన్ను వలె నా కన్ను మారాలి. పాపిని చూచినప్పుడు కన్నీరు గాల్చే కన్ను, తప్పిపోయిన వారిని చూచినప్పుడు వెతికే కన్ను అయ్యా నాకు దయచేయి తండ్రి. పాపంలో కొట్టుకొని పోతున్న వారిని కనికరించే కన్ను నాకు దయచేయి ప్రభువా. మీ ఆత్మల భారం నాకు దయచేయండి తండ్రి. నా బ్రతుకులో ప్రభువా ఈ రోజు నుంచి అయినా తండ్రి సమర్పించుకుని నడిచే జీవితం నాకు దయచేయండి. కృపచేత నింపండి ప్రభా, దయచేత నింపండి ప్రభా. మీ ఆత్మతో నింపండి తండ్రి, ఆశీర్వాదంతో నింపండి ప్రభా, క్షేమముతో నింపండి నాయన. దాటిపోవద్దు నాయన మా బ్రతుకుల్ని, దాటిపోవద్దు తండ్రి మా జీవితాలని. సాతాను చేతిలో పడనివద్దయ్యా, లోకానుసార మనుషుల చేతిలో పడనివద్దు తండ్రి. లోకములో మా జీవితాన్ని వేటాడే వాళ్ళ వేటగాళ్ళ చేతిలో పడకూడదు ప్రభువా. ఇప్పటికే పడిపోయిన పిల్లలు ఉన్నారు నాయన, తప్పించుకొని ఎలా రావాలో తెలియక వాళ్ళ చేతిలో దొరికిపోయి ప్రభువా తప్పించుకొని పోయే మార్గము లేక పాపంలోనే మునిగిపోతూ, శాపంలోనే మునిగిపోతూ తండ్రి నాయన ఎంతమంది ప్రజలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోయ్యా. వారి నుంచి విడుదల దయచేయండి తండ్రి నాయన. పాప విచ్చ నుంచి విడిపించండి తండ్రి నాయన. దుర్మార్గపు ఆలోచించి విడిపించండి, దుష్టమైన ఆలోచించి విడిపించండి. శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభు, ఆశీర్వాదంతో నింపండి ప్రభు, క్షేమముతో నింపండి తండ్రి. మా యవన బిడ్డలు ఎవరు పాపానికి బలి కాకూడదు నాయన. మా యవన బిడ్డల రక్తం పాపం కోసం చిందించబడకూడదు తండ్రి. అయ్యా సహాయం చేసి నడిపించండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, మీ బలముతో నింపండి ప్రభు. మా కన్ను చెడకూడదు తండ్రి నాయన. మా చుట్టుపక్కల వారందరూ కూడా మమ్మల్ని బట్టి సమాధానముతో ఉండాలి. మా చుట్టుపక్కల వారందరూ తండ్రి మమ్మల్ని బట్టి క్షేమంగా ఉండాలి. మా సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, మా సరిహద్దులో క్షేమం ఉండునుగాక, మా సరిహద్దులో ఆశీర్వాదం ఉండునుగాక తండ్రి. దావీదు కన్ను అతన్ని ఓడిపెట్టుగా చేసింది ప్రభువా. ఆహాబు కన్ను పక్కన వాడి పొలాన్ని ఆశించి తండ్రి మరణాన్ని కొని తెచ్చుకుందయ్యా. తన కుటుంబం చెల్లాచెదరు చేసి అనుమానికి వచ్చేసిందయ్యా. మా కుటుంబాలు క్షేమంగా ఉండాలయ్యా, మా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి తండ్రి, మా కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉండాలి ప్రభువా.
ఎంతమంది కుటుంబాలు ఇప్పటికే గజగజ వణుకుతున్నాయో, ఎంతమంది కుటుంబాల పిల్లలు గజగజ వణుకుతున్నారు. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపా దయ కనికరించి నడిపించి బలపరిస్తే సాయించండి. మీరు అద్భుతం చేయండి తండ్రి. మీరు ఆశ్చర్యకరంగా నడిపించండి తండ్రి. కృపచేత నింపండి ప్రభువా. మీ జీవముతో నింపండి ప్రభువా. మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిస్తే పచ్చమని సహాయం చేయమని, మీరు అభిషేకించమని ఆదరించమని ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు. ఈ ఒక్క జీవితము తండ్రి నాయన మేమందరం పరిశుద్ధంగా బ్రతికినాయన సజీవ యాగముగా నీ కొరకు బ్రతికే కృపించి నడిపించండి. సహాయం చేయమని ఆదరించండి. మమ్మల్ని బట్టి తండ్రి మా దేశం హర్షించాలి. మమ్మల్ని బట్టి నాయన ప్రజలు హర్షించాలి తండ్రి. మీ కృపా దయ కనిపించి నడిపించమని సహాయం చేయమని అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో ఆయన దీపం వలె నీ కంటిని మార్చి నిలబెట్టి ఆదరించునుగాక. నీ కనుదృష్టి ద్వారా అనేకులను దేవుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.